ప్రభుత్వ పెద్దల ప్రమేయంతో ప్రైవేటు యూనివర్సిటీలు మోసం చేస్తున్నాయని ఎన్ఎస్యుఐ స్టేట్ ప్రెసిడెంట్ భల్మూరి వెంకట్ విమర్శించారు. గురునానక్ యూనివర్సిటీ, శ్రీనిధి యూనివర్సిటీలు పర్మిషన్ లేకుండా అడ్మిషన్లు తీసుకున్నాయన్నారు. గవర్నర్ ఆమోదం లేకుండా కేవలం ప్రభుత్వ అనుమతితో యూనివర్సిటీ ఫంక్షనింగ్ ఎలా చేస్తారని ప్రశ్నించారు భల్మూరి వెంకట్. రాజ్ భవన్ ముందు ధర్నా చేయాలని ప్రైవేట్ యూనివర్సిటీ విద్యార్థులను యాజమాన్యం రెచ్చగొడుతున్నాయన్నారు. ఇదంతా జరుగుతున్నా విద్యాశాఖ మంత్రి ఎందుకు మౌనంగా ఉన్నారని వెంకట్ నిలదీశారు. ప్రైవేట్ యూనివర్సిటీలో చేరిన విద్యార్థులను ఇతర యూనివర్సిటీలలో చేరేలా రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని ప్రశ్నించారు. యూనివర్సిటీలకి అడిషనల్ గా దీంట్లో చేరుస్తున్నాము, 6 యూనివర్సిటీలకు ఇవ్వాలని చెప్పని దీంట్లో ఇంకొక 6 యూనివర్సిటీలని జోడీకరించి లాస్ట్ టైం జరిగిన అసెంబ్లీ సెషన్ లో దీనిపైన బిల్ అనేది పాస్ చేయడం జరిగింది. ఎక్కడన్నా కూడా స్టేట్ గవర్నమెంట్ యూనివర్సిటీస్ ని యాడ్ చేసినప్పుడు లేకపోతే అసెంబ్లీలో బిల్ పాస్ చేసినప్పుడు గవర్నర్ గారి దగ్గర పోయి అప్రూవల్ వచ్చినాక యూనివర్సిటీస్ కి పర్మిషన్ వచ్చిన తర్వాత ఆ యూనివర్సిటీస్ పబ్లిసిటీ గానీ, ఆ యూనివర్సిటీస్ లో అడ్మిషన్ ప్రాసెస్ గానీ, ఆ యూనివర్సిటీకి సంబంధించిన బ్యానర్స్ గానీ, లేకపోతే ఆ యూనివర్సిటీ అనే పదాన్ని ఆ కాలేజ్ జోడించాలంటే తప్పనిసరిగా వారికి పర్మిషన్ వచ్చేంత వరకు కూడా ఎటువంటి కార్యక్రమాలు ఆ యూనివర్సిటీ చేపట్టొద్దు. చేపడితే రాష్ట్ర పరిధిలో ఉన్న విద్యాశాఖ మంత్రి గానీ, హైయర్ ఎడ్యుకేషన్ గానీ దాంట్లో ఇంటర్వ్యూనే దానిపై